హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న మెషిన్ చూపించబోతున్నాను. ఇది పిన్నింగ్ మెషిన్ అంటారు. ఇది కంపెనీ వచ్చేసి డాల్ఫిన్ కంపెనీ. ఇది నేను మీషోలో తెప్పించాను. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను. సో ఈ బాక్స్లో మనకి ఏమొచ్చిందంటే ఇదొక మెషిన్. ఓకే, ఇదన్నమాట. చిన్న మోటార్ ఉంది దీంట్లో. ఇది ఆన్ అండ్ ఆఫ్, ఫస్ట్ ఆన్ ఆఫ్. ఇది స్విచ్ వచ్చి, అండ్ దెన్ ఇక్కడేమో రెగ్యులేషన్, మన స్పీడ్ రెగ్యులేషన్ అనమాట. ఎంత స్పీడ్తో మనకు హోల్స్ చేయడం అనేది ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది మన ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది, లీస్ట్ స్పీడ్, హైయెస్ట్ స్పీడ్. సో ఇది వచ్చేసి మనకి ఒక ప్లగ్ ఉంటుంది. ప్లగ్ మనము కరెంట్ కనెక్షన్ ఇస్తాము. దీని వెనక ఒక చిన్న కనెక్టర్ పాయింట్ నాబ్ ఉందన్నమాట. దీంట్లో వచ్చి మనకి హోల్స్ చేయడానికి ఇట్లా ఇది ఇచ్చారు. దీంట్లో ఒక చిన్న మోటార్ ఫిక్స్ చేశారు. ఇది కైండ్ ఆఫ్ పెన్ అండి, పెన్ లాగే ఉంది. పెన్కి చిన్న నీడిల్ ఉన్నట్టుగా కనపడుతుందా, చాలా సన్న సూది లాంటి నీడిల్ అనమాట. సో ఈ నీడిల్ ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది మనం ఆన్ చేసినప్పుడు. ఒక పెన్ లాంటి దానికి ఒక చిన్న మోటార్ కనెక్ట్ చేశారు. ఓకే, అండ్ దీనికి ప్రాపర్గా సెక్యూర్ చేశారు. ఇది గుచ్చుకోకుండా, ఓపెన్గా ఉంటే గుచ్చుకోకుండా చాలా షార్ప్గా ఉంది. నీడిల్ కూడా చాలా షార్ప్గా ఉందన్నమాట. ఓకే, మన ఇంజెక్షన్ ఎలా ఇస్తారో అలాగుంది, అంత షార్ప్గా ఉంది. సో దీనికి ఈ కనెక్షన్, ఇదైతే ప్లగ్ పాయింట్ ఉందో ఇట్లా ఉంది. ఇది వచ్చేసి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి దీన్ని, రైట్. సో కనెక్ట్ చేసుకొని దీన్ని మనము కరెంట్ కనెక్షన్ ఇచ్చుకుంటాం అనమాట. కరెంట్ కనెక్షన్ ఇచ్చేసి జస్ట్ మీకు ఆన్ చేసి చూపెడతాను. ఆన్ చేస్తే సౌండ్ వినపడుతుందా ఇట్లా. సో మీరు చూస్తే ఇక్కడ నీడిల్ చూడండి, ముందుకి వెనక్కి వెళ్తూ ఉంది. ఓకే, ఈ స్పీడ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఆఫ్ చేస్తున్నాను ప్రస్తుతం. ఇప్పుడు ఆల్రెడీ మన ట్రేసింగ్ ఉంటాయి కదా, మన డిజైన్స్ గీసుకునే ట్రేస్ పేపర్స్ ఉంటాయి కదా, ఇట్లా నేను ఆల్రెడీ ఒక డిజైన్ ట్రేస్ చేసుకొని ఉంచుకున్నాను. తులిప్స్ డిజైన్ శారీ పైన పెయింటింగ్ వేయడం కోసమే నేను ఆల్రెడీ డిజైన్ గీసి ఉంచుకున్నాను అనమాట. అయితే ఇది డైరెక్ట్గా, ఇది టేబుల్, ఇది మనకిచ్చి గట్టి టేబుల్ కదా, డైరెక్ట్గా మన పేపర్ ఇలా పెట్టి మనము ఆ మెషిన్ యూస్ చేస్తే దాని నీడిల్ ఏదైతే ఉందో చాలా సన్నగా ఉంది నీడిల్, ఇది డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి దీనికి ఏం చేస్తామంటే ఒక గట్టి సర్ఫేస్ మీద ఇలా ఏదైతే బేస్ ఉందో దానిపైన ఒక 2-3 లేయర్స్, కొంచెం థిక్, మరీ మందమైన కాకుండా కొంచెం ఒక మాదిరిగా, ఒక ఇంచు కొంచెం మెత్తగా ఉండేలాగా ఇలా బెడ్షీట్ కానీ, టవల్ కానివ్వండి, బ్లౌజ్ పీస్ కానివ్వండి, ఏదన్నా వేసేసుకొని దాన్ని పరుచుకొని, అండ్ ఈ డిజైన్ పేపర్ దాన్ని పెట్టేసి ఇప్పుడు ఆన్ చేసామనుకోండి. నేను చాలా లీస్ట్ అన్నిటికంటే తక్కువ స్పీడ్లో పెట్టాను ఇప్పుడు ఇది. ఓకే, సో తక్కువ స్పీడ్లో పెట్టి హోల్స్ చేయడం ఎంత ఈజీ అంటే జస్ట్ ఇట్లా. సో మీరు ఇంకా దగ్గర చూపెడతాను. ఇట్లా. ఓకే, ఇదే కొంచెం స్పీడ్ పెంచుకుందాం అనుకోండి. కొంచెం స్పీడ్ పెంచాను నేను. ఓకే, స్పీడ్ పెంచేసి డిజైన్ ప్రకారం, మనం గీసిన డిజైన్ ప్రకారంగా ఈ మిషన్ని మనము మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇంత ఈజీ అనమాట హోల్డ్ చేయడం అనేది. సో ఈ మెషిన్ కనిపెట్టిన వాళ్ళకి, మనం ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నామో శతకోటి వందనాలు చెప్పాలండి. థ్యాంక్స్ టు దట్ ఫౌండర్. సో ఈ డిజైన్ అంతా కూడా హోల్స్ చేశాండి. అంటే నాకు ఫీల్ అవుతుంది, నేను హోల్స్ ఎక్కడ చేస్తే కనపడకపోతుండొచ్చు మీకు. చాలా ఫైన్ లైన్స్. మనం జనరల్గా సేఫ్టీ పినిస్తోనో, లేకపోతే గుండు సూత్తోనో, లేకపోతే ఇంజెక్షన్ సిరింజ్ తెచ్చుకొని చేసేవాళ్ళము. అంతకంటే కూడా చాలా ఫైన్ హోల్స్ వచ్చినాయి అనమాట. సో మీకు ఇక్కడ ఇట్లా కొంచెం యాంగిల్ చేస్తే కనపడుతుంది, అది చూస్తే కనపడుతుందా, అంత ఫైన్గా. సో ఈ విధంగా మనం ఈ పిన్నింగ్ మెషిన్ని వాడుకోవచ్చు అనమాట. సో ఎవరైతే దీన్ని కనిపెట్టారో వాళ్ళకి మనం శతకోటి వందనాలు, ఆర్టిస్టులు అందరి తరపున శతకోటి వందనాలు తెలియజేస్తున్నానండి. బట్ ఐ డోంట్ నో ఇది ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో తెలీదు. బట్ నేనైతే మీషోలోంచి డాల్ఫిన్ అనే బ్రాండ్, సో ఈ లింక్ కూడా షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై పేజ్, అండ్ ప్లీజ్ డూ ఫాలో అస్. ఇలాంటి బోల్డ్ చేస్తుంటానండి, ఆర్ట్ వర్క్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.